శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ సప్తమ స్థితి ఈ రాశి వారిలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించడం జరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. బాగా రిలాక్స్గా ఉండి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలోనో, మీకు ఇష్టమైన వారితోనో కాలక్షేపం చేయడమో, గడపడమో జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక వివాహ కార్యక్రమంలోనో, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంతో మీతో విరోధం పెట్టుకున్నటువంటి భార్యాభర్తలు అవ్వచ్చు, అలాగే ఏదన్నా స్నేహితులు అవ్వచ్చు, ఈ సమయంలో తిరిగి మళ్ళా కలుసుకొని చాలా ఉత్సాహంగా గడిపే అవకాశం అది ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి యాజిటీజ్గా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా వరకు ఉంది. సప్తమం మగపిల్లలకి వివాహం జరగాలంటే సప్తమ స్థానంలో శుభగ్రహం గోచారీత్యా వచ్చినప్పుడు, స్త్రీలకు వివాహం అన్నది స్త్రీలకు మాంగళ్య స్థానం అష్టమ స్థానం కాబట్టి అక్కడ గురువు ఉండడం వల్ల స్త్రీలకు కూడా వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది. ఇది స్త్రీలకి ధనాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే కామన్గా అందరికీ ఉంటుంది, స్త్రీలకు ఇంకా ఎక్కువ సౌకర్యం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వివాహపరమైన సమస్యలు తొలగుతాయి. అలాగే ప్రియమైన వారిని, ఇష్టమైన వారిని కలుసుకుంటారు. చాలా వరకు హ్యాపీగా గడపడానికి అవకాశం ఉన్నది. ఇంచుమించుగా మనకి ఈ పక్షంలో 26వ తారీఖు వరకు కూడా ఈ విధంగా ఉంటుంది. 26 తర్వాత మరి ఇంకా బాగుంటుంది అన్నమాట. అష్టమంలో ఏర్పడినటువంటి ఈ గురు శుక్రుల కలయిక చాలా వరకు ఒక గొప్ప తీపి అనుభవాన్ని, విశేషమైనటువంటి ఆర్థిక సంపదని ఇవ్వబోతుంది. ఎందుకంటే ధనాధిపతిగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తూ, గురువుతో కలిసిన శుక్రుడు కూడా ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అనడం ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇన్సూరెన్స్ ద్వారా అవ్వచ్చు, చిట్ ఫండ్ ద్వారా అవ్వచ్చు. ఇంకా చాలా కాలంగా ఈ ధనం మనకి రాదు, ఇంకా వదిలేసుకున్నాం అన్నది తిరిగి రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ వివాహ సంబంధించినటువంటి సెటిల్మెంట్ అంటే డౌరీ రూపంలో రావచ్చు, భరణం రూపంలో రావచ్చు. ఏదైనా సరే ఊహించినంత వరకు ఆర్థిక పరంగా అటు కేవలం ధనమే కాదు, అటువంటి శుభవార్త కూడా మీరు ఈ సమయంలో వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. కానీ మీకు గతంలో ఉన్నటువంటి స్థిరాస్తి ఏమైనా ఉంటే అది విక్రయించడం కానీ, దాన్ని మార్చడం వల్ల కానీ కొత్తగా స్థిరాస్తి కొనే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా కొత్త ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. అటు క్రీడా రంగంలో ఉన్న, డిపార్ట్మెంట్లో ఉన్న, ఎక్కడున్నా సరే మీకు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు. దానివల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా డిసిప్లిన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది విధంగా రాహు 4లో ఉండడం వల్ల వృత్తిలో ఎక్కువసేపు బయట గడపవలసి ఉంటుంది. విద్యార్థులు హాస్టల్లో చేరి చదువుకోవలసి ఉంటుంది. అయితే వాళ్ళు ఎంత కష్టపడినా తగినటువంటి గుర్తింపుని, ప్రతిఫలాన్ని పొందలేకపోతుంటారు. చదువు విషయంలో వారు కంప్లీట్గా అన్సాటిస్ఫైడ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి పంచమంలో ఉన్నటువంటి శని కూడా కారణం అవుతుంటాడు. ఎంత కష్టపడ్డా కూడా చదివిని మర్చిపోతూ ఉంటారు. సమయానికి గుర్తు రాకపోవడం, పరీక్షల్లో సరిగ్గా రాయలేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి విశేషమైనటువంటి కృషి చేయవలసి ఉంటుంది. అప్పుడు కంపల్సరిగా ఏదైనా కష్టపడితే విజయం అన్నది కంపల్సరిగా వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి చతుర్థ, పంచమ స్థానాల్లో ఉన్నటువంటి శని, రాహులు, అలాగే శని భగవానుడు వక్రగమనం పొంది చతుర్థంలో తన స్థితి ఎట్టడం వల్ల ఇష్టం లేని చదువు చదివినట్టు ఉంటుంది. ఏదో ఇష్టం లేని కాలేజీలో సీట్ రావడం, ఇష్టం లేని బ్రాంచీలో చేరడం, తల్లిదండ్రులు బలవంతంగా అందులో చేర్పించారని కష్టపట్టు చదవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తొందరలో నుంచి దాని నుంచి బయటపడతారు. టెంపరీగా మాత్రం ప్రస్తుతం నిరాశ, నిస్పృహతో విద్యార్థులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం కొంతవరకు విద్యార్థులకి ఇప్పుడు కాకపోయినా తొందరలో అయినా ఉత్సాహంగా
మళ్ళా వారికి అనుకూల విధంగా చదువులో పడడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వేరే ఊర్లో చదువుదాం అనుకున్న వారికి చాలా వరకు ఒక విధంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదన్నా కొంతవరకు పేరెంట్స్కి దూరంగా ఉండి, సొంత ఊరికి స్నేహితులకి దూరంగా ఉండి చదువుకోవడమే ఎక్కువ శాతం కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ సంచారం, గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మిగతా గ్రహాలు అటు ఇటుగా ఇబ్బంది పెడుతున్నా చాలా వరకు ఈ శుభగ్రహాల ఫలితంతో చివరికి మీరు అనుకున్న సక్సెస్ ఖచ్చితంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను, ఈ జోదం, ఈ పేకాట రేసులు వాటి జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. శని భగవానుడు వక్రగమనం వల్ల ముందుగా లాభించినట్టే కనబడుతూ ఉంటుంది, చివరికి మొత్తం పోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఈ రాశివారు ఇప్పటికే చాలా వరకు ఈ విషయంలో నష్టపోయి ఉన్నారు. మరింత నష్టపోకుండా జాగ్రత్త పడవలసిందిగా విజ్ఞప్తి. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరిగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరిగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని, నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు, కానీ కేవలం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన, అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ, అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత, అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు
పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒక రోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.